మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. So in this video we focus on continuation of how to improve English communication skills in minimum time, effort and money investment. So ఈ వీడియోలో అత్యంత తక్కువ శ్రమ, డబ్బు, సమయంలో ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో యస్టర్డే వి సా ద ఫండమెంటల్స్, నిన్న ఫండమెంటల్స్ బేసిక్స్ చూసాము. ఈరోజు ఇంకొంచెం టెక్నికల్గా సైంటిఫిక్గా 4 steps చూస్తాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ 4 steps that one needs to perform every day, one needs to practice every day to improve English communication or any language learning and improving in that language. So step number 1 is listening. So listening is very important, but unfortunately or maybe a self-made mistake, I think so many people are not very good at listening. So శ్రద్ధగా వినడం, సో హియరింగ్ మీన్స్ వినడం, లిసనింగ్ మీన్స్ శ్రద్ధగా వినడం, ఇన్వాల్వ్ అయ్యి వినడం, తెలుసుకుంటూ వినడం. సో ఇది చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఇట్స్ అ వెరీ గుడ్ స్కిల్ విచ్ ఈస్ పొసెస్డ్ ఓన్లీ బై అ వెరీ ఫ్యూ పీపుల్. సో మెనీ పీపుల్ నీడ్ టు డెవలప్ దిస్ స్కిల్ అ లాట్. సో ఇన్ లెర్నింగ్ అ లాంగ్వేజ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ వెరీ గుడ్ లిసనింగ్ స్కిల్. So one needs to listen to very good sources of that particular language. సో మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అంటే శ్రద్ధగా వినడం బాగా అలవాటు చేసుకోవాలి. మంచి సోర్సెస్ ఇంగ్లీష్కి, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అయితే ఆల్ ఇండియా రేడియో తెలుగు న్యూస్ విని ఇంగ్లీష్ న్యూస్ వింటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యేది. అలాగే ఇప్పుడు కూడా ఒకే టాపిక్ని ఫస్ట్ తెలుగులో విని ఆ తర్వాత మంచి ఇంగ్లీష్ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్, దూరదర్శన్ న్యూస్ ఆర్ ఎనీ good quality news provider, maybe on the internet also we can use, and with the help of listening we have to improve the language first. సో మొదటగా లిసనింగ్, శ్రద్ధగా వినడం ద్వారా ఒక భాషను అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం 7 నిమిషాలు మీరు ఒక మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సోర్స్ని వినాల్సి ఉంటుంది. అది ఈ ఛానల్లో ఈ వీడియో అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయి ఉండొచ్చు, దూరదర్శన్ న్యూస్ or any good news like that. So that is about listening, which is very very important. That is the first step. So at the beginning stage you need to listen more, you need to learn more, you need to think more. So listening is very important at the beginning. Okay, all right. So now the second point. So can you guess what could be the second point? So listening is not enough, one needs to practice talking also, speaking skill. సో కేవలం వింటూ ఉంటే సరిపోతుందా అంటే మొదట్లో ఎక్కువ వినాలి, ఆ తర్వాత క్రమంగా మాట్లాడడం పెంచుకుంటూ వెళ్ళాలి. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మొదట్లో కొద్ది రోజులు లేదా కొంతకాలం మీరు ఎక్కువ వినడం చేయాలి, ఆ తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఈ మాటలు కూడా మీరు మీకన్నా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళతో ప్రతిరోజు కనీసం ఒక 7 నిమిషాలు మాట్లాడడం, లేదా ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉండే సోర్సెస్, ఛానల్స్, రిసోర్సెస్ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం, పీపుల్ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం చేయాలి. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ అబౌట్ స్పీకింగ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్ అక్వైర్డ్ based on your listening, you need to practice speaking every day with a good source, someone who is better than you or something that gives you better input that improves your skill. So like that. So speaking skill is very important. So listening can also take watching. For example, you can watch good Hollywood movies, you can listen to the dialogues, you can try saying the dialogues again, you can watch with the help of subtitles. So listening includes watching at times. For example, Hollywood movies, good Hollywood movies you can watch many times. Any good Hollywood movie you can watch any number of times to improve your language. If you watch too many number of Hollywood movies, that is not going to improve your language. But if you watch a few Hollywood movies, good Hollywood movies, many number of times, then that is going to improve your English. మీరు లిసనింగ్లో భాగంగా హాలీవుడ్ మూవీస్ చూడడం ద్వారా కూడా, ఇంగ్లీష్ మూవీస్ చూడడం ద్వారా కూడా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే
ఎక్కువ మూవీస్ చూస్తూ ఉండడం వల్ల ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాదు. కొన్ని సెలెక్ట్ గుడ్ మూవీస్ చాలాసార్లు చూస్తూ ఎన్నిసార్లు చూడాలంటే ఆ మూవీలో ఉన్న డైలాగ్స్ అన్నీ తెలిసిపోవాలి. అలాగే మొదట్లో సబ్‌టైటిల్స్‌తో చూడాలి. తర్వాత సబ్‌టైటిల్స్ లేకుండా చూడాలి. తర్వాత వాల్యూమ్ లేకుండా చూడొచ్చు. అలాగే వాల్యూమ్ ఉండి స్క్రీన్ మీద పిక్చర్ లేకుండా చూడొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఇంప్రూవ్ ద లాంగ్వేజ్ స్కిల్. So one can use Hollywood movies also, not all the movies, but select movies, watching many number of times, with subtitles, without subtitles, with audio and without audio, with video, like that. One can try and use many resources in many ways to improve the language skill. So the third step in improving your language skill is, can you guess? Reading. All right, so you need to read good sources of the language. For example, if we are talking about learning English, then newspapers in India like The Hindu are very good. In my view, The Hindu is the best newspaper in India. The English quality is very good, and they write just the news. They don't write their opinions, I think. They just write the news. And they have been asking for more subscriptions to continue their quality, work. So I request you to subscribe to the Hindu newspaper, if possible to you, because of course their free news is available on the internet. However, if you can subscribe, to the Hindu, I think it will help them to continue their good journalism. All right, and also the quality of the news, I think, is very good in that newspaper, the Hindu. సో ద హిందూ లాంటి న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా రీడింగ్ స్కిల్ మనం పెంపొందించుకోవాలి. పైకి చదవడం ద్వారా మనం స్పష్టత పెంచుకోవచ్చు. సో యూ కెన్ రీడ్ అలౌడ్. ఆల్రైట్, అండ్ ఫోర్త్ వన్, కెన్ యూ గెస్? రైటింగ్ స్కిల్. సో యూ నీడ్ టు leverage the sources like social media to improve your writing skill. When you are writing in Telugu, please use Telugu script, and when you are writing in English, please use English script. మీరు తెలుగు రాసేటప్పుడు తెలుగులోనే రాయండి, ఆ స్క్రిప్ట్ అందుబాటులో ఉంది, లిపి. అలాగే ఇంగ్లీష్ రాసేటప్పుడు ఇంగ్లీష్ లెటర్స్, ఆల్ఫాబెట్ లెటర్స్లో రాయండి. I think that is a better way to respect the language and to improve in the language. So we have crossed 7 minutes. I have to close this video now. There is only one request today from me to you. Please share this video. I want as many number of people to know about this. So ఈ వీడియో ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి. 7 minutes కంప్లీట్ అయింది. సో ఈరోజు నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే, ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎంతమందికి చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. సో ఐ థింక్ there is very useful and good information in this video. So until next video, thank you.